హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి చక్కెరపార. ఈ రెసిపీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు తీసుకోవాలి. ఇలా ఒక కప్పుతోటి మైదా పిండిని కొలుచుకుందాం. ఇలా ఒక కప్పుతోటి మైదా పిండిని ఇక్కడ 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. 2 కప్పులు మైదా పిండి వేసుకున్న తర్వాత 2 కప్పులకి 1 కప్పు పంచదార, 4 యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని ఆ షుగర్ పౌడర్ని కూడా మైదా పిండిలో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 ఇంచు సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి నెయ్యిని కరిగించి 5-6 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. ఈ చక్కెరపార రెసిపీకి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్గా గుల్లగా వస్తాయి. నెయ్యి అంతా కూడా మైదా పిండికి పట్టేలాగా ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి నెయ్యి సరిపోయింది లేదు అని తెలుసుకోవడం కోసం మనం ఇలా చేతితో ఇలా ఉండ చేస్తే గట్టిగా ఉండ కింద అవ్వాలి. అలా ఉండ కింద అయ్యిందంటే మనకి మైదా పిండిలోకి నెయ్యి అనేది సరిపోయిందని. అలా ఉండ కింద అవ్వకపోతే ఇంకొక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఈ పిండిని కలపడానికి కాచి చల్లార్చిన పాలు వేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. మీరు నీళ్ళను కూడా వేసి కలుపుకోవచ్చు. ఇలా పాలు వేసుకొని ఈ పిండి అంతా కూడా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కూడా సాఫ్ట్ డౌలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని బాగా మర్దన చేసుకోవాలి. ఇలా పిండి బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఇప్పుడు 3 బౌల్స్ లాగా ఇలా 3 బాల్స్ లాగా సపరేట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా సపరేట్ చేసుకొని ఆ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలాగా ఈ మందంలో ఒత్తుకున్న తర్వాత వీటిని కటింగ్ చేసుకుందాం. ఇక్కడ మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్ కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కటింగ్ చేసుకొని అన్నిటిని కూడా పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి కట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ ఒకటి వేసుకొని ఆయిల్ హీట్ అయిందో చూసుకొని తర్వాత మిగతావన్నీ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతాయి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇవి మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయిపోతే ఇవి బయటికి తీసాక కలర్ ఇంకా ఎక్కువగా మాడిపోతాయి. ఈ రకంగా ఉండగానే తీసి సపరేట్గా పక్కన పెట్టుకుందాం. అలాగే మిగతా వాటిని కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఉడుకుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన వీటన్నిటిని కూడా తీసి సపరేట్గా బౌల్లోకి వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన చక్కెరపార రెసిపీ రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ టైం మీ పిల్లలకి స్నాక్స్లో కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో పెట్టడానికి కానీ ఎంతగానో ఉపయోగపడతాయి. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.